ఓకే. అయితే మళ్ళీ మా నాన్నని తీసుకొని పోతే అట్లా చెప్తే నానేమన్నాడు, ఇట్లా కాదు నువ్వే ఒక టైం చెప్పు, ఒక డేట్ చెప్పు, నేను ఒక ఇద్దరిని తీసుకొని వస్తా, అయితే వాళ్ళు ఏ చెప్తే అది ఫైనల్ అని చెప్పిండు. సరే అన్నాడు. ఒక రోజు టైం ఇస్తే మా ఊరి సర్పంచ్ అడ్వకేట్ మేడం ఆయన, అతన్ని మాజీ సర్పంచ్ ని ఇంకొక మా ఇల్లు కొనడానికి మీడియేటర్ ఎవరైతే ఉన్నారో అతన్ని మా పెద్దనాన్న మా రిలేషన్ ఒక అతను తీసుకొని వెళ్ళినాం మేడం. తీసుకొని వెళ్తే ఒక అగ్రిమెంట్ అన్ని మాట్లాడిన తర్వాత ఏంది మరి ఇంకా వాళ్ళు అమ్మాయి తాటికి వస్తలే బట్టి ఇది ఏం మాట్లాడలేరు మేడం. ఏమన్నా డబ్బు గురించో ఆమెకు బాగా ఇబ్బంది అవుతుంది, డబ్బు గురించి అంతా ఉన్నది, ఆమె స్థాయికి మించి ఉన్నది. అసలు ఎందుకు ఉన్నది అంటే ఏదో బాబుకు నీ కొడుకు కోసమే ఉన్నది. అయితే మరి ఇప్పుడు ఇంత బాధ అవుతుంది, ఇంత తీసుకున్నావు నువ్వు అంటే అన్ని చెప్పినా మేడం. ఎప్పుడెప్పుడు ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు అంటే 3,10,000 చేతికి ఇచ్చింది, 5 తులాల బంగారం మేడం. ఇంతకీ ఫైనల్ గా ఏమైంది పంచాయతీ? ఫైనల్ గా ఏమైంది మేడం, 2 నెలలకు ఒకసారి నువ్వు 50,000 ఇచ్చేయాల అని రాసి ఇచ్చాడా రిటర్న్ గా, ఇచ్చేస్తాను 50,000 చొప్పున అని? ఒకటి చెక్ ఇవ్వలేడు మేడం, చెక్ ఇచ్చాడు మేడం, ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చిండు అంతే. అదే ఒక అగ్రిమెంట్ రాశాడు. అగ్రిమెంట్ రాసింది మేడం. అగ్రిమెంట్ రాసి సంవత్సరం దాటిపోయింది మేడం. ఇప్పటికి ఎవరు ఫోన్ చేసినా లేపడు. నేను ఇంటికి పోతే నీకు నాకు సంబంధం లేదన్నట్లు మాట్లాడతాడు. ఇంటికి పోతే ఉండడు మేడం. పక్క వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళకు మీరు ఆమెను రానియకండి, మీరు ఆమెది నాది ఏం లేదు అంటున్నాడు మేడం. సరే, ఇప్పుడు నువ్వు ఏం పని చేసుకుంటున్నావు, నీకు ఇల్లు ఎలా గడుస్తుంది? ఇప్పుడు నేను జాబ్ చేస్తాను మేడం స్కూల్లో. ఓకే అమ్మా, సరే. ఇప్పుడు ఆల్రెడీ నీకు ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చాడు, నేను ఇంత డబ్బులు ఇవ్వాలి, మంత్లీ ఇంత ఇచ్చేస్తాను అని. అది ఇవ్వలేదు, ఎదురు అది రాసి కూడా 1 year అయిపోతుంది. మీకు ఆల్రెడీ సర్పంచ్ కమ్ అడ్వకేట్ ఎవరో తెలిసిన ఆయన ఉన్నారు కదా, అసలు ఆయన ద్వారా లీగల్ గా ఎందుకు ప్రొసీడ్ అయిపోలేదు నువ్వు? అది లీగల్ అంటే మేడం దాన్ని ఏమి రాయించలేరట, అంటే దాన్ని ఏంది మేడం, బాండ్ అంటే ఏదో చెప్పింది మేడం, బాండింగ్ కరెక్ట్ లేదట మేడం. అది అగ్రిమెంట్ ఒప్పంద పత్రం మేడం. అది అదే ఒప్పంద పత్రాన్ని దాన్ని బేస్ చేసుకుని మీరు కేసు ఎందుకు వేసుకోవాలా? వెయ్యరాదట కదా మేడం అది. ఓకే, సరే అలా అన్నారు. నీకు దానివల్ల నువ్వు లీగల్ గా ప్రొసీడ్ అవ్వట్లేదు. చేస్తా మేడం అది. అదే దానివల్ల నువ్వు లీగల్ గా ప్రొసీడ్ అవ్వట్లేదు, ప్రొసీడ్ అవ్వాలా ఇప్పటిదాకా, అంతేనా? ప్రొసీడ్ అవ్వట్లేదు. ఎవరికి ఇప్పుడు నాన్న కరెక్ట్ లేడు మేడం. ప్రతిసారి మా పెద్ద నాన్న అంటే ఎవరు రారు మేడం. నాకు ఇప్పుడు బాగా ఇబ్బంది. అది వరకు ఏదో ఇల్లు గడుస్తుంది మేడం, కానీ ఇప్పుడు అప్పులైనా ఇల్లు గడుస్తలేదు. కనీసం బాబు స్కూల్ ఫీజు గడతలేదు. మేము అద్దె ఇంట్లో ఉంటాం మేడం, కిరాయి కట్టుకోలేకపోతున్నాము, సామాన్ తెచ్చుకో, బాబుని బాగా సఫర్ చేస్తాము. మీరు అంత టెన్షన్ పడే అంత పొజిషన్ లో లేరు, కంగారు పడకండి. మీరు చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఒక పెళ్ళయి భార్య పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం. దానివల్ల నువ్వు ఈ రోజున ఎంత బాధపడుతున్నావు, ఎంత ఏడుస్తున్నావు తప్ప అదే మామూలు వ్యక్తిని పెళ్లి చేసుకొని ఉండుంటే కనుక నీకు ఇంత భయం ఉండేది కాదు. అందరూ నన్నేదో అంటారేమో, అసలు కోర్టులోకి వెళ్తే నాకేం హక్కులు లేవేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ మీకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయమ్మా. దాని ప్రకారం ఇప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి నువ్వు ఆలోచిద్దు. కానీ పేరుకి భర్త ఉండాలి, పేరుకి పెళ్ళి అవ్వాలి అంటే ఇలాంటి పెళ్ళి ఒకటి అవ్వడం కంటే కూడా నువ్వు చక్కగా ఇండివిజువల్గా ఈ పాటికి నువ్వు సంపాదించుకొని నీ జాబ్ నువ్వు చేసుకుంటే 1,00,000 మందికి ఉపయోగపడేదానివి. నువ్వు ఒక NGOలో జాబ్ చేస్తున్నావు, 10 మందికి ఉపయోగపడేదానివి నీ సర్వీస్ తోటి. ఆ పుణ్యం యాడ్ అయ్యేది. నువ్వు దాచుకున్న డబ్బులతో ప్రాపర్టీలు కొనుక్కునేదానివి. ఈ నరకం ఉండేది కాదు కదమ్మా. ఇందులో నువ్వు చేసిన ఇంకా పెద్ద నరకం ఏంటో తెలుసా? నీకంటూ ఒక కుటుంబం, ఒక పిల్లోడు ఉండాలని ఒక పనికిమాలినోడికి పిల్లోడిని కన్నావు. వాడికి ఈ రోజున తండ్రి ఎవరు అంటే ఆడు నా కొడుకు కాదు అనే పొజిషన్లో ఆడు తప్పించుకొని తిరుగుతున్నాడు. పుట్టింది అతనికే అయినా కూడా రెస్పాన్సిబిలిటీయే తీసుకోలే. ఎవరు ఈ పాపం అంతా మూటగట్టుకుంటున్నట్టు? మీ సొసైటీలో మీ సేఫ్టీ కోసం అని చెప్పి మీరు ఎన్ని చేసుకుంటారో మీ ఇష్టం, అది మీ జీవితాలు నాశనం అవుతాయి. కానీ పుట్టిన పిల్లలు ఎందుకు సమాధానం చెప్పాలి మీరు చేసే పనులకి? వాడి జీవితకాలం తండ్రి లేకుండా బతకాల్సిందేనా? ఎవడు తండ్రి అంటే ఇగో పలానా వాడేమో నువ్వు నాకు ఒకడు కొడుకువే కాదు, ఏం చేసుకుంటావు చేసుకో అంటాడు. ఆ పిల్లోడు రేపొద్దుట సమాజంలో ఎలా పెరుగుతాడు తల్లి? మీరు ఇట్లాంటివి మీలాగా ఉన్న వాళ్ళంతా కొంచెం దయచేసి మా వ్యూవర్స్ ఇలా ఏదైనా ఉంటే అమ్మాయి అంటే తెలియక తప్పు చేసిందండి, నిజంగా మ్యారేజ్ అయ్యి భార్య ఉన్న వాళ్ళు డైవర్స్ లేకుండా ఎవడన్నా పెళ్లి చేసుకుంటాను అంటే దయచేసి అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే లిటరల్లీ ఈ రోజున తను ఎలా సఫర్ అవుతుందో అంతకంటే ఎక్కువ సఫర్ అవ్వాలి. ఇంకా తను ఇండివిజువల్గా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకోగలుగుతుంది.
అమ్మ మీ విషయానికి వస్తే తల్లి, మీరు అసలు అంత టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు ఫస్ట్ వైఫ్ నీ పెళ్లికి ఒప్పుకోలేదంటదే, ఆ ఉన్న పెద్ద మనుషులే వాళ్ళ తరపున ఉన్న వ్యక్తులు కాబట్టి మీ వైపు ఎవడో రాడు, అవునా? కానీ అవును. పిల్లోడు పుట్టినప్పుడు పిల్లోడు బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డులో ఈయన పేరే ఉందా తండ్రిగా? ఆయన పేరే ఉంది. మేడం. ఇప్పుడు పోస్ట్ మీరు బాబుని ఇదే పనమ్మా, తీసుకెళ్తారు ఇంటికి. ఒప్పంద పత్రం అనేది మీకు ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్. దాన్ని బేస్ చేసుకొని దాని మీద కేసు వేయమని చెప్పట్లా, దాన్ని ఒక సాక్ష్యంగా వాడుకోండి అని చెప్తున్నాను నేను. మీకు మీ అడ్వకేట్ ఏం చెప్పుంటారంటే, అదేదో ప్రామిసరీ నోట్లాగా ఇలా కేసు వేయడం కుదరదమ్మా, అతను ఏదో ఇస్తాను అన్నాడు, ఇవ్వడం వేరు అప్పు వేరు, దానం వేరు అప్పు వేరు. అప్పు ఉన్న కేసుల్లోనే మనం అట్లాంటి కేసులు వేసుకోగలం, దీని మీద అలా వేసుకోవడానికి కుదరదు అని చెప్పుంటారు. అది 100% కరెక్టే. కానీ ఇది మీ ఇద్దరు కుటుంబానికి సంబంధించిన సెటిల్మెంట్ డీడ్. అవును. ఆ సెటిల్మెంట్ డీడ్ని మీరు మీ కేసులకి వాడుకోవచ్చు, ఫ్యామిలీ కేసులకి వాడుకోవచ్చు. మేడం నేను సెకండ్ వైఫ్ని కదండి, వితౌట్ డైవర్స్ నన్ను పెళ్లి చేసుకున్నాడుగా, నా పెళ్లి చెల్లుతుందా అంటే చెల్లదు. కానీ నీతో సహజీవనం చేశాడుగా, నీతో కాపురం చేశాడుగా, ఒక బాబుని కన్నాడుగా. ఇవి మీకు రైట్స్ వస్తాయి. దేని ప్రకారం రైట్స్ వస్తాయి? నువ్వు 2 కేసులు వేసుకోవడానికి రైట్స్ ఉన్నాయమ్మా. అతను మళ్ళీ రావాలి, మారాలి, నా కొడుకుని నన్ను చూసుకోవాలని ఎట్లాంటి చెత్త ఆలోచన బ్రెయిన్లోంచి తీసేయి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. లేదు మేడం, ఫస్ట్ నాకు ఈ మెంటల్ గా ఇది వరకు అదే కాసేపు వినాలి. అటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది తీసి అవతల పడేయండి. ఇప్పుడు నువ్వు, నీ కొడుకు, నీకు ఒక కుటుంబం ఉంది. నువ్వు ఎవరి దగ్గర చేయి జాడాల్సిన అవసరం లేదు. నీ తిండి నువ్వు తింటున్నావు, నీ కొడుకుని నువ్వు పోషించుకుంటున్నావు, నీకంటూ ఒక ఇల్లు ఉంది, ఈ రోజున ఒక ఆస్తి ఉంది. నువ్వు ఎవరినన్నా నుంచోపెట్టి మాట్లాడే పొజిషన్లో ఒక స్త్రీగా నువ్వు రెస్పెక్టబుల్గానే నీ ఫైనాన్షియల్ కెపాసిటీని నిరూపించుకున్నావు, అవునా? సో ఇప్పుడు నువ్వు అసలు ఒక్క కన్నీటి బొట్టు కూడా అట్లాంటి దరిద్రుల కోసం పెట్టక తల్లి. నీ కొడుకే నీ ఫ్యూచర్ అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని 2 కేసులు ఫైల్ చేయి. మీ అడ్వకేట్ల ద్వారా ఎవరన్నా ఉంటే ప్రొసీడ్ అవ్వండి. 1 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పడే, పెళ్ళి అవ్వలేదో లేకపోతే పెళ్ళి అయిందనో నువ్వు ఏ స్టోరీ క్రియేట్ చేసుకుంటావో ఆ స్టోరీ. ఎందుకంటే మీ ఇద్దరికి ఆల్రెడీ సహజీవనం నడిచింది. నన్ను ఇట్లా చూసుకుంటానన్నాడు, మోసం చేసి పెళ్లి చేసుకున్నాడండి. భార్యాభర్తలు ఇద్దరు కలిపి నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నారు ఒక రకంగా. వాళ్ళ ఆవిడ సపోర్ట్ తోటి అతను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానన్నాడు. ఇదిగోండి మాకు ఒక బాబు, నా దగ్గర ఇంత డబ్బు వసూలు చేసుకున్నాడు, మెంటల్ ఫిజికల్ హెరాస్మెంట్స్, ఈ రోజున పిల్లోడిని నన్ను పట్టించుకోవట్లేదు, ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళ ఆవిడ మీద కూడా కలిపి పెట్టే తీసుకోరు, కానీ అయినా కూడా నీ ట్రయల్స్ నువ్వు వేసుకో. తర్వాత ఒక అడ్వకేట్ని కలిసి డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసుకోమ్మా. డివిసి కేసు, గృహహింస చట్టం కేసు అంటారు. ఈ కేసులోకి మీలాంటి వాళ్ళు వస్తారు, సహజీవనం చేసేవాళ్ళు, ఇలా ట్రాప్ చేసి సెకండ్ మ్యారేజ్లు చేసుకున్న బాధితులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మెయింటెనెన్స్ కోసం నువ్వు ఆల్రెడీ 5 lakhs 6 lakhs ఇచ్చావు విత్ వడ్డీతోటి, అది 10 లక్షలు అయిందో 15 లక్షలు అయిందో, కాంపెన్సేషను నీ డబ్బులు నీకు ఇవ్వమని చెప్పి అన్ని కేసులు మిక్సీలో వేస్తే ఒక డివిసి కేసు. మీరు 498 వేసుకుంటారా లేదా అనేది మీ పర్సనల్ విషయం. మీరు ఫస్ట్ ఒక లాయర్ని కలిసి నోటీస్ పంపించండి, మంత్లీ 30,000 మెయింటెనెన్స్ కావాలి అని మీ బాబుకి. అర్థమవుతుందా? ఆ నోటీస్కి అతను రెస్పాండ్ అయితే అవుతాడో, అవ్వకపోతే 498 కేసు, డివిసి కేసులో 30,000 మెయింటెనెన్స్, నీకు రావాల్సిన 10 lakhs కాంపెన్సేషను, ఎదురు కాంపెన్సేషను, నీకు రావాల్సిన 10 lakhs, ఇవన్నీ కూడా అడుగుతూ మీరు డివిసి కేసు ఫైల్ చేయండి. 100% మీకు ఫేవర్గా పిల్లోడికి మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది. మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో, మీరు ఆల్రెడీ కొన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారు, అవన్నీ కూడా కోర్టు ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది. సో మీరు ధైర్యంగా ప్రొసీడ్ అవ్వండి అమ్మా లీగల్గా. ఓకే అండి, మేడం చెప్పింది వినండి, అట్లా ఫాలో అయిపోండి. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. రీనా గారు, మనం చాలా కేసుల్లో చూస్తూ ఉంటాం, అక్రమ సంబంధాలు ఈ మధ్య చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. వీళ్ళు ఏమనుకుంటారా అంటే, ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకో, ఎమర్జెన్సీలోనో వాటికి అట్రాక్ట్ అయిపోయి వీళ్ళు అడ్డదారులు తొక్కటం, వీళ్ళు తొక్కి వీళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటే పర్వాలేదు, వీళ్ళు పిల్లల్ని కనేస్తూ ఉంటారు పెద్దేదో అది అద్భుతమైన పవిత్ర బంధాలలాగా. దీనివల్ల పిల్లల లైఫ్ చాలా స్పాయిల్ అవుతూ ఉంటుంది. సో ఇది 1-10 సార్లు ఆలోచించుకోవాలి ఎవరన్నా కానీ. అక్కడ ఒక పక్కన భార్య ఉంది, ఫస్ట్ భార్య మ్యారేజ్కి ఒప్పుకుంది అంటే అది మరీ షాకింగ్ విషయం. మరి ఆవిడ ఎంత దిగజారి ఒప్పుకుందో, ఈయన ఎంత బ్లాక్ మెయిల్ చేశాడో ఇవి మనకు తెలియకపోవచ్చు కదా. సో ఈవిడ బ్లేమ్ చేసేసింది. ఏదన్నా కానీ వీళ్ళిద్దరికి ఒక పాప,
ఓ బాబు పుట్టాడు కాబట్టి 100% బాబుకి లీగల్ అన్ని రైట్స్ ఉంటాయి. అది లెజిటిమేట్ అయినా ఇల్లిజిటిమేట్ అయినా, అంటే లీగల్గా ఫస్ట్ వైఫ్కే పుట్టినా, సెకండ్ వైఫ్ పుట్టినా, థర్డ్ వైఫ్ పుట్టినా పిల్లలు ఆయన పిల్లలే అయితే కనుక అన్ని రకాల రైట్స్ ఉంటాయి. అతనికి ఉన్న ప్రాపర్టీస్ మీద కూడా యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉంటే ఈ పిల్లోడి ద్వారా కేసు వేయించవచ్చు. కానీ తినేమడుగుతుందంటే నా డబ్బులు నాకు ఇస్తే చాలండి అంటుంది. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు డబ్బులు వసూలు చేయాలి. ఈవిడ ఎదురు పెట్టింది. అంటే ఏ రకంగా చూసినా అతనే వాడుకున్నాడు ఈవిని. సో ఇప్పుడు ఆవిడ డీవీసీ కేసు ద్వారా తన డబ్బులు తను రికవరీ చేసుకోవచ్చు. అలాగే బాబుకి పిల్లోడు మేజర్ అయ్యేదాకా మెయింటెనెన్స్ వసూలు చేయడానికి అవకాశం ఉంది. మమతా గారు లాగా చాలా మంది బయట మమతా గారు చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఎంత స్పష్టంగా ఇట్లా చెయ్యాలి అని ఎడ్యుకేట్ చేస్తున్నారు చూసారా. దట్ వాజ్ ఆసమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్య Thank you, మ్యామ్. Renu. దట్ వాజ్ బ్యూటిఫుల్ సర్వీస్ అనే చెప్పుకోవచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.